హాయ్. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. చాలా రోజుల తర్వాత మళ్ళీ వీడియో స్టార్ట్ చేయడానికి రీజన్ ఏంటంటే మనకి గూగుల్ యాడ్సెన్స్ నుంచి అయితే పిన్ అయితే వచ్చింది. ఈరోజు సాయంత్రం వచ్చింది పిన్. జస్ట్ ఒక 5 minutes అవుతుంది. చిన్నగా అది తీసుకురా ఒకసారి ఇటీ. అదే హాయ్. ఈరోజు అయితే మాకు చాలా హ్యాపీగా ఉంది. పిన్ కోసం ఎన్నో నెలల నుంచి వెయిటింగ్ చేస్తున్నాం. దాదాపుగా ఒక 10 నెలల టైం పట్టింది. అంటే మధ్యలో కొంచెం గ్యాప్ తీసుకున్నాం వీడియోస్ కోసం. ఆల్రెడీ వీడియోస్ స్టాప్ చేసేసి కూడా 10 నెలల పైన అవుతుంది. ఆ వీడియోస్ ఆపేసినా కానీ మానిటైజేషన్ అయిన తర్వాత ఓల్డ్ వీడియోస్ ఉన్నాయి కదా, ఆ వీడియోస్ రన్ అవ్వడం వల్ల ఏంటంటే మనకి యాడ్సెన్స్ నుంచి అయితే పిన్ అయితే వచ్చేసింది. చూసుకోండి, ఇది ఏం కూడా ఉంటుంది. సో అసలు ఈ యాడ్సెన్స్ పిన్ రావడం అసలుకి నేను షాక్ అయ్యి అసలుకి. ఇప్పుడు దీన్ని ఓపెన్ చేసేసి గూగుల్ యాడ్సెన్స్లో సబ్మిట్ చేద్దాం ఈ పిన్ను. అసలు వీడియోస్కి వ్యూస్ రావట్లేదు. $100 ఎక్కడైతే అసలు $100 పక్కన పెట్టి అసలు $10 అయితే మన పిన్ వస్తుందిగా. ఆ పిన్ అయినా వచ్చిద్దా రాదని అయితే నేనైతే చాలా టెన్షన్ పడ్డాను. అది రాదని చెప్పి ఇంట్రెస్ట్ కూడా పోయింది వీడియోస్ మీద. కానీ నా లక్ ఏంటంటే ఓల్డ్ వీడియోస్ని ఇంకా రన్ అవుతూ $10 వరకు అయితే చేరుకుంది. ఇది నాకు పోస్ట్లో నేను అప్లై చేసిన 10 daysకి అయితే వచ్చింది. ఈ రోజుతో కరెక్ట్గా నేను పిన్కి అప్లై చేసి 10 days అవుతుంది. 10 daysలో అయితే నాకు ఈ పిన్ అయితే వచ్చేసింది. ఇక నుంచి వీడియోస్ చేసుకుంటే $100 అయితే ఖచ్చితంగా మనకి అకౌంట్లో పేమెంట్ అనేది అయితే ఎవ్రీ మంత్ పడుతుంది. $100 1 monthలో పూర్తి అవ్వకుండా 2 నెలలకైతే 2 నెలలకు ఒకసారి మనకి అకౌంట్లో అమౌంట్ అయితే పడుతుంది. అది మన వీడియోస్కి వచ్చే వ్యూస్ని బట్టి ఉంటుంది. సో ఈ పిన్ని మనం యాడ్సెన్స్ అకౌంట్లో ఎంటర్ చేసిన తర్వాత ఇంకో ఇంపార్టెంట్ స్టెప్ ఉంటుంది. అదేంటంటే పేమెంట్ మెథడ్ని, అంటే మన బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. దానికి ఏంటంటే మన బ్యాంక్ అకౌంట్ పాస్బుక్ ఉండాలి. పాస్బుక్కే అవసరం లేదు, మనకి డీటెయిల్స్ కరెక్ట్గా తెలిస్తే ఎంటర్ చేసేసుకోవచ్చు. దాంట్లో ముఖ్యమైనది ఏంటంటే స్విఫ్ట్ కోడ్ ఒకటి కావాలి. మన బ్రాంచ్ దగ్గరికి వెళ్తే చెప్తారు. అది స్విఫ్ట్ కోడ్ అనేది నాకు తెలియదు. ఇందాకే నేను ఈ పోస్ట్లో అయితే తీసుకున్న తర్వాత బ్యాంక్ దగ్గరికి వెళ్ళేస్తే స్విఫ్ట్ కోడ్ అనేది అయితే నాకు రాసిచ్చారు. ఇది మీద పేపర్ మీద. ఈ స్విఫ్ట్ కోడ్తో మళ్ళీ మనం బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ ఎంటర్ చేసి స్విఫ్ట్ కోడ్ అనేది మాత్రం ఖచ్చితంగా ఎంటర్ చేయాలి. ఇది మాత్రం రాంగ్ ఎంటర్ చేస్తే మాత్రం పేమెంట్ అయితే హోల్డ్ అయిపోద్ది. తర్వాత మళ్ళీ కరప్షన్ చేసుకోవాలి, చాలా ప్రాసెస్ అయ్యాయి. ఎందుకు కరెక్ట్గా అటెంప్ట్ చేసుకుంటే ఒకసారికి అయిపోద్ది. సో ఇప్పుడు మనం ఇదే ఫ్రెండ్స్ వీడియో. గూగుల్ యాడ్సెన్స్ నుంచి పిన్ రావడం అయితే నాకైతే చాలా హ్యాపీగా ఉంది. ఇక నుంచి మనం వీడియోస్ అయితే డైలీ కంటిన్యూ చేస్తాము. చివరిగా ఒక చిన్న రిక్వెస్ట్, మా వీడియో కానీ మీకు యూజ్ అయినా నచ్చినా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. హాయ్.